ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ విజయమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ మనకి గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో పార్టీ పెట్టినటువంటి వైఎస్ షర్మిల వెనకాల నిలిచిన వైఎస్ విజయమ్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన కూతురు తన కొడుకు మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న టైంలో ఆమె ఎటువైపు అడుగులు వేస్తారు, ఎటువైపు తన నిర్ణయాన్ని ఉంచుతారు, ఎవరికి సపోర్ట్గా నిలబడతారు అనేది ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు తన మనవరాలి పెళ్లి విషయంలో బిజీగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మని జమ్మలమడుగు లాంటి ప్రాంతంలో లేదా వైజాగ్ ఎంపీగా పోటీ చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఇదివరకు వైసీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా చాలా సంవత్సరాలు ఉండి ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసినటువంటి వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వైఎస్ విజయమ్మ పోటీకి వైఎస్ షర్మిల విముఖంగా ఉన్నారని కూడా మనకి ఆబ్వియస్లీ అర్థమవుతుంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో తనదైన శైలిలో దూసుకెళ్తున్న వైఎస్ షర్మిల రానున్న ఎన్నికల్లో నిజంగా తన తల్లి పోటీ చేయాలి అని గనక అనుకుంటే తన చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఆమె పోటీ చేయాలని కోరుకోవడం సహజం. కానీ ఇన్నాళ్ళు కూతురుతో ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ కొడుకు వైపుకి వెళ్ళేటువంటి ఆలోచనలతో ఉన్నారని, ఆమె ఆ విధంగా అడుగులు కూడా వేస్తున్నారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే వైఎస్ విజయమ్మ ఎటుపక్క నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, ఏ నియోజకవర్గంలో ఆమె పోటీ చేయడం కరెక్ట్ అవుతుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.